మీ పేరేంటండి? నా పేరు తలసరి ప్రభాకరం. హ్మ్. మన చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకుముందు జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండేనా? ఇప్పుడు బాబు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు బాగుండేనా? బాబు గారి గవర్నమెంటే బాగుంది. హ్మ్. ఎందుకంటే ఆ గవర్నమెంట్ అసలు లెక్కలోది కాదు అది. అసలు ఎందుకు హ్మ్. వచ్చిందో, ఎందుకు పోయిందో కూడా తెలవదు. అంటే, అయోమయం. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆ! ఇంటింటికి పింఛన్ వచ్చేది, గడప గడపకి పింఛన్ వచ్చేది అని అంటున్నారు. వచ్చేది. పింఛన్ ఎవరైనా ఇవ్వాల్సిందేగా. ఏ ఆ! గవర్నమెంట్ అయినా ఇవ్వాల్సిందే. కాదు ఆళ్ళు మేలుబడి కోసం పెంచుకుంటారు. అది వేరే విషయం. పింఛన్ హ్మ్. ద్వారా దానికేమి లేదుగా. ఇప్పుడు ఆళ్ళు చంద్రబాబు ఇచ్చే దాని మీద ఎంత ఇచ్చాడు పెచ్చు. ఆ! స్టెప్పలుగా తీసుకొచ్చిచ్చాడు. అంతేగా. అప్పుడు హ్మ్. 200, అప్పుడు 250 అట్ట పెంచుకుంటూ రావటమేగా. 5 పూర్తి చేసాడు. మరి ఈ చంద్రబాబు వచ్చి నలుగురు ఒక దెబ్బకే అంతకుముందు 3 కూడా ఇచ్చేసాడుగా కలిపి 300, 400. హ్మ్. మరి ఇది గొప్పతనం కాదు. ఇప్పుడు జగన్ అసెంబ్లీకి కూడా రావట్లేడు కదా! దాని గురించి ఎట్టా వస్తాడు? ఏమనుకుంటున్నారు? ఏ మొఖం పెట్టుకొస్తాడు? అడిగితే ఏం చెప్తాడు సమాధానం? హ్మ్. సమాధానం చెప్పొద్దు. ఇప్పుడు వస్తాడు. సమాధానం చెప్పాలా అవసరం లేదా? హ్మ్. ఏం చెప్పాలి రావాలి? అంతేగా. కాబట్టి ఈ గవర్నమెంట్ ఉంటేనే డెవలప్ అవటానికి కానీ, దేనికైనా కానీ, ఉద్యోగాలు రావటానికి కానీ, ఆ! దేనికైనా ఈ చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నంత కాలమే. అసలు ఇదంతా కూడాను. అతనికి ఏమైనా గోయిందే అసలు మొత్తం స్తంభించి పాటు ఏం లేదు. పాకిస్తాన్ ఏమో మొగుడుతున్నాడు. పాకిస్తానే మెరుగనిపిస్తుంది కప్పు. ఇప్పుడు యుద్ధం కూడా జరిగింది కదా! దాని గురించి ఏమనుకుంటున్నారు? యుద్ధం ఏమన్నా వాళ్ళు చేసిన తీవ్రవాదుల తప్పు. దాడి జరిగింది వాళ్ళ కదా! ప్రోత్సహించడం తప్పు. ఆ! వరస పెట్టి ఆ ఉగ్రవాదం లేపొచ్చి ఆ దేశాల చుట్టూ ఉండే చూసావా? వాళ్ళ తల ముక్క పంచు దిగుతారు ఇది. హ్మ్. పంచేసుకోవటం కరెక్ట్ అది నన్ను అడిగితే. ఎందుకు ఈ పనిలేక? ఎందుకు ఆయన కోసం ఊక ముసుగులు గుద్దులు అంటాడు. ఎంత అసలు వాడైతే గుర్తు ఈయన దృష్టిలో పెద్ద లెక్కలేదేం కాదు అది కొట్టాలనుకుంటే ఇప్పుడు కాదు మనకి ఎప్పటి నుంచో సానుభూతి. గత 10 సంవత్సరాల నుంచి రాజధాని కావాలనుకుంటారు కదా! ఆ, ఇంకా రాజధాని ఏర్పడలేదు కదా! దాని గురించి ఏమనుకుంటారు? రాజధాని ఎందుకు ఏర్పడుతుంది అది. హ్మ్. ఇప్పుడేగా అన్ని అప్పులు పాలు చేసేసి నానా తిప్పలు చేసేసి బీభత్సం చేసేసేస్తే ఎట్లా కోలుకుంటుంది. అక్కడికే ఇంక ఈ పథకాలు ఎన్ని తీసుకొచ్చేస్తున్నాడు చెప్పు ఎన్ని. ఇప్పుడు ఆ తల్లి కూడా అయ్యని చెప్తున్నాడు కదా ఇప్పుడు. అంటే ఈ అమ్మ పథకాలు ఇవ్వడం మంచిదే అంటారా పథకాలు ఇవ్వటం ప్రజలకి? మంచిది. అది కూడా ఎవరికంటే చప్పగా లేని వాళ్ళకి ఆ! గత ఆలోచించి ఇస్తే కాస్త ఉపయోగపడుతుంది. అంతేగాని పొలుకుబడిలో ఉపయోగించుకుని వీళ్ళందరూ మారాడే ఇస్తే ఉపయోగం ఏమీ లేదు. అది పవన్ కళ్యాణ్ గారి పాలన ఎట్లుందంటారు? పవన్ కళ్యాణ్ పర్వాలేదు పాపం అసలు వచ్చినా పర్వాలా. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళతో జోడు ఎయ్యడు. అంటే ఈ మధ్య హిందుత్వం అది అని తిరుగుతున్నాడు ఈ కదా! మతాలు ఇదిగో ఈ ఆ! మతాల గురించి అసలు దీంట్లో రావటమే తప్ప. అసలు రాజకీయాలకి మతాలకి లిక్కేటి అసలు. ఆ! ఆ మతాలు ఏంటి ఇదేంటి. ఎవడైనా దేవుడిని చూశాడు అసలు. ఎవడైనా చూసినాడు రమ్మని ఒక్కడు వచ్చి కనపడమని నేను దేవుడిని చూశాను అని. అంటే ఇన్ని బి పిచ్చి బి భ్రమ. ఇప్పుడు జనసేననే అంటారా? బీజేపీ వెనక భాగం ఉందంటారా? బీజేపీ లేకపోతే ఏడాళ్ళే ఉంది. బీజేపీ కూడా ఉండాలి వెనకమాల మా మద్దతు ఉన్నబట్టి ముగ్గురు కలవబట్టే ఇది డెవలప్మెంట్. లేకపోతే ఖాళీ ఏముంది ఎక్కడి నుంచి వస్తాయి. ఆ! ఎందుకులని మరి అతను ఇమ్మటే మోడీ ఇమ్మటే మహానుభావుడు. వీళ్ళు లైన్ చేసి వీళ్ళు చేస్తే ప్రతి జనం బాగుపడతారు. కాకపోతే ఇండస్ట్రీలో అయితే ఈ లేబర్ బాబరు మొత్తం బతుకుతారు. అంతేగాని ఈ పిచ్చి ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు నెల పాటు పెట్టి చేసుకుని ఎందుకు ఎన్ని వేస్టే. ఫ్యాక్టరీలు పెట్టు ఈ లేబర్ మొత్తం నీవు ఇది ఉంటే తీసుకెళ్ళి చక్కగా దాంట్లో ఉద్యోగాలు ఇప్పించు హాయిగా పోతారు. నెలవారీ జీతాలు తీసుకుని హాయిగా అది సుఖం. అంతే ఇవన్నీ వేస్ట్. ఇప్పుడు ఐటీ కంపెనీలు ఏమైనా తీసుకొస్తాడు అనుకుంటున్నారా బాబు గారు? తీసుకొస్తాను ఎంత ఇస్తున్నాడు. ఆ! డెవలప్మెంట్ అన్నాకే కాగదు. హ్మ్. ఈసారికి ఎక్కువ చేస్తాడు. మీరు హ్మ్. ఒకసారి దెబ్బతిని ఉన్నారు కదా. అల్లకొలాలు అయిపోయారు కదా జనం అందరూ. ఒక్క హ్మ్. నోరెత్తారో ఎరగొట్టేసేస్తారు కదా. దాంతో దడిచిపోయి ఎవడో నోరెత్తారు. అందరికీ కాకే 3 రాజధానులు ఎవరికి మాట్లాడదు మాట్లాడుతుందా. 3 రాజధానులు ఎక్కడ లేని చరిత్రలన్నీ మనకే పట్టింది ఏంటి. దరిద్రం చుట్టుకున్నట్టుగా దేశానికి చిచ్చి. ఇక రాయనవరం ఎవడో పట్టించుకోరు ఇక్కడి గురించి. ఇక ఊళ్ళో వాళ్ళు కావచ్చు పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో వాక్కుంటారు అంతవరకు. అది ఎవరో నమ్మరు. అవన్నీ పేక్కి. అదంతా కరెక్ట్ ఏం కాదు అసలు. అందరికీ తెలుసు. వాగు అందరికీ తెలుసు అది. ఇది సరే. వేస్ట్. కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలన కరెక్ట్. మేము అనుకున్నది అదే. ఇంకొక 2 సార్లు వస్తే ఆయుగుండి బతికితే పాపమైనా దేశం బాగుపడినట్టే. మొత్తానికి ఉపాధి కలుగుతుంది. అందరూ బాగుపడతారు. మన రాష్ట్రం మెరుగు అన్నిట్లోకి. అది అంతా దైవదానం. అది